సిఐటి జాతీయ కాన్ఫరెన్స్ జరగబోతున్న సందర్భంగా విశాఖపట్నంలో 14వ తేదీన జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా దృష్టిలో పెట్టుకొని యూనియన్స్ సంబంధించి ఒక డిస్కషన్ పెట్టారు. విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానీ భారతదేశంలో జరిగినటువంటి కార్మిక రంగానికి సంబంధించి కానీ విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏం చేతంటే విశాఖపట్నంలో ఎక్కువ పబ్లిక్ రంగ సంస్థలే ఉన్నాయి. ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యూనియన్లు వచ్చాయి. యూనియన్లు చాలా పటిష్టంగా పనిచేశాయి. పనిచేయడానికి కారణం కూడా ఇందాక చెప్పాను. కారణం ఏంటంటే పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులకి సంబంధించి ఏ అయితే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా అవి తూచా తప్పకుండా చట్టం ప్రకారం వచ్చాయి. ఆ ఇవ్వబట్టి ఏమైందంటే ఇక్కడ యూనియన్లు చాలా బలంగా ఉన్నాయి. అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో కూడా వీరికే ఆ బాధ్యత ఉంది. అంటే కార్మిక రంగం శ్రామిక రంగం అన్నది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. అలాగే ఉండిపోలే. 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలాగే ఇప్పుడు లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ మారింది. 70-80% మొత్తం కనపడని, కంటికి కనపడని వెయిట్లెస్ గుడ్స్ అంటే బరువు లేని వస్తువులు. ఇప్పుడు అమెజాన్ ఉంది, మీకు కనిపిస్తుందా? ఫేస్బుక్ మీకు కనిపిస్తుందా? ఇంటర్నెట్ కనిపిస్తుందా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు ఉత్పత్తి సంపద అంతా కూడా ఉత్పత్తి ఎలా జరుగుతుంది? కంటికి కనపడకున్నటువంటి మాయలో జరుగుతుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ తయారైంది. కానీ ఈ మన కెమెరా పట్టుకున్న మిత్రుడు కానీ, వార్తలు చెప్తున్నటువంటి మిత్రుడు కానీ, అక్కడ పత్రికల్లో రాస్తున్నటువంటి మిత్రుడు కానీ ఎవరు కనపడరు. వాళ్ళు కూడా ఉత్పత్తి రంగంలో ఉన్నారు. వీళ్ళని కూడా ఉత్పత్తి రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం యూనియన్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలిసే ఉంటుంది, గత 10 ఏళ్లలో గిగ్ వర్కర్స్ అంటారు, కొరియర్ బాయ్స్ ఎంతమంది? 3.5 కోట్ల మంది ఉన్నారు ఇవే దేశంలో. వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. నేను చెప్పలేకపోయిన విషయం, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు లేవు. వాళ్ళను కూడా ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే 31 కోట్ల మంది వర్కర్స్ ప్రభుత్వం వారి, కేంద్ర ప్రభుత్వం వారి పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళకి ఎవరికి సరైనటువంటి సెక్యూరిటీ లేదు. సోషల్ సెక్యూరిటీ ఇస్తామని 4 చట్టాలు చేశారు, కానీ ఏమీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే, నా దృష్టిలో గతంలో పనిచేసినటువంటి ఆర్గనైజింగ్ సెక్టర్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ల మీద ఆ బాధ్యత ఉంది. వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యి అనుభవాన్ని, వాళ్ళ తాలూకా సమయాన్ని మిగతా రంగాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా గిగ్ వర్కర్స్, అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు, మహిళలు, ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి రేపు జరగబోయే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాల్లో వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఈ ట్రేడ్ యూనియన్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసం వచ్చాను. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.